వెల్కమ్ టు మై ఛానల్. మనం రైస్తో పప్పు, రసం లాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ పాతకాలం నాటిది, పైగా పల్లెటూరులో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారండి. ఇది రైస్తో కలుపుకొని తినడం కాకుండా డైరెక్ట్గా కూడా మనం ఒత్తినొట్టితో తినేయొచ్చు. అది ఎలా అంటారా? ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ఉల్లిపాయలతో సహా ఉండే ఈ ఉల్లికాడల్ని ఉల్లు మొజ్జులు లేదా ఉల్లుకోళ్ళు అని మా ఏరియాలో ఎక్కువగా అంటాము. వీటిని మనం కర్రీలో కానీ లేదా స్నాక్స్లో కానీ యూస్ చేస్తూ ఉంటామండి. మొదటగా ఈ ఉల్లిపాయలకి ఉండే ఈ పొట్టుని తీసేయాలి. డస్ట్ కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది, కొంతమంది క్లీన్ చేసేసి ఇస్తారు. లేకపోతే మనం ఏం చేయాలంటే కడిగేసి ఈ విధంగా పొట్టు తీసేసి చిన్నగా గుండగా ఉల్లిపాయలతో సహా ఆ కాడల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ కట్ చేసిన ఈ ఉల్లికోల్ని వాటర్ వేసి ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట ఉల్లికోలికి నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు చింతపండుని తీసి వాటర్ని వేస్తున్నాను. నేను మొత్తంగా 2 సార్లు ఇది రసాన్ని పల్చగా తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ వేసి చింతపండు రసాన్ని పల్చగా చేసుకొని వేరొక పాత్రలోకి రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసేటప్పుడు పడిన చింతపండుని పక్కకి తీసేసుకొని మిగిలిన చింతపండు గుజ్జులోకి ఇంకొక 1/2 లీటర్ వాటర్ వేసుకొని పల్చగా మరలా రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మరలా ఈ పాత్రలోకి వేసేసుకొని ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసి ఇందులోకి 1.5 స్పూన్ గడ్డ ఉప్పు వేస్తున్నాను. ఇది అవైలబుల్గా లేనప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఈ చింతపండు రసం బాగా మరిగింది కదా, ఇందులోకి ఈ కట్ చేసిన ఉల్లికోళ్ళని వేసేసుకోవాలి. ఈ ఉల్లి మొజ్జు ముక్కలు మొత్తం అంతను ఇందులో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే ఇవి వేగంగానే మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి బియ్యం నూక ఉంటుంది కదా, అది ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఇది నేను మీడియం చిక్కదనం కోసం వేస్తున్నాను. మనకు కొంచెం పలచగా కావాలనుకుంటే 1/2 కప్పు వేసుకోండి, సరిపోతుంది. ఈ బియ్యం నూక వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడకనివ్వాలి. మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా నూక వేగంగానే ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. నేను మీడియం చూడండి ఈ విధంగా ఉంటుంది చేశాను. పలచగా కావాలనుకుంటే మనం తక్కువ వేసుకుంటే పలచగా వస్తుంది. ఇది బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేగనిచ్చేసి ఇందులోకి దంచిన వెల్లుల్లి లేదా పొట్టు తీసిన వెల్లుల్లిని రెబ్బలుగా వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి తక్కువ ఫ్లేమ్లో బాగా వేగాలి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా పోపులు. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకును వేసేసుకొని ఈ పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను పొడి కారం, అలాగే జస్ట్ ఒక 10 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఎక్కువ స్వీట్ ఏమీ అయిపోదండి, బెల్లం వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. బెల్లం కారము వేసిన తర్వాత ఇలా పొంగులాగా పోపులు వస్తాయి. అప్పుడు ఈ పోపుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉడికిన కూరలోకి వేసేసుకోవాలి. పోపులు అందులోకి వేసిన తర్వాత జస్ట్ 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఆ పోపుల తాలూకా ఫ్లేవర్ మొత్తము ఆ పులుసుకి బాగా పడుతుంది. తర్వాత పోపు మొత్తం పులుసుకి పట్టినట్టు మిక్స్ చేసేసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది బియ్యం రవ్వతో పాటు కాడలు, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయి ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.